కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రేవంత్ కు నోటీస్ ఇవ్వడం కాదు, అరెస్ట్ చేయాలి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, నామాలు గెలిపిస్తే ఆయనకు కేంద్ర మంత్రి పదాడు. మరి రేవంత్ రెడ్డి ఇద్దరికి చేసాడు సెంట్రల్ మినిస్టర్లు. తెలంగాణ నుంచి 3 సెంట్రల్ మినిస్టర్లు. ఇప్పుడు బజ్జీలు తింటూ స్థానికులతో మాట్లాడుతున్న కేసీఆర్ అధికారం దించిన తర్వాత పోయి జనాల్లో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇది కావాలి తెలంగాణకి వాస్తవంగా. అందుకే కేసీఆర్ కుటుంబాన్ని ప్రతిసారి కూడా ప్రతిపక్షంలో కూర్చుండబెడితే ఈ తెలంగాణ బాగుపడుతుంది, ఈ తెలంగాణ అభివృద్ధి చెందుతున్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ అధికార పక్షంలో ఉంటే ప్రజల్ని కలవడు, ఎవరిని కనీసం మంత్రులకు కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా. ఎందుకు ఆయన ఒప్పుకున్నాడు కదా మొన్న ప్రెస్ మీట్ లా, TV9 లో పెట్టిన ప్రెస్ మీట్ లా రజనీకాంత్ అడిగిండు, మీరు సీఎం గా ఉన్నప్పుడు ఎవరిని నేను కలవాలనా, అంత పని పాట లేకుండా కూర్చున్నా, ఆ మాట అనలేదని ఒప్పుకోమని ప్రెస్ మీట్ లో చెప్పిన మాట నేను కావాలని వీడియో చూపిస్తాను నీకు. సో ఇక్కడ ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు రేపు మాపో బీజేపీ కండువా ఎప్పుడో కట్టేసారు, అది కేసీఆర్ కూడా తెలుసు వాస్తవంగా. సో ఇక్కడ విషయం నామా గెలిస్తే అట కేంద్ర మంత్రి పదవి అట. వాస్తవంగా సిగ్గుండాలి కొంచెమైనా. నామా గెలిచిన తర్వాత బీజేపీకో కాంగ్రెస్ కో పోవడం కేసీఆర్ మా ఒట్టేసి చెప్పాను. కానీ నిజంగా గ్రేటే, ప్రజల్ని కలుస్తున్నాడు. ప్రజల్ని అంటే అధికారం మత్తు దిగితే గ్రౌండ్ లో నేల మీద కూర్చుంటాడు, నేల మీద అట్లా కూర్చున్నాడు. ఫస్ట్ టైం కేసీఆర్ బతుకులో చేసిన మంచి పని ఇది. ఆయన జీవితంలో చేసినట్టు ఒక మంచి పని అంటే ఇదే. రైట్.